హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 123. శివ మాత్రం వినకుండా బయటికి రావాల్సిందేనని మొండు పట్టు పట్టేసరికి వాళ్ళిద్దరి గుసగుసలు చూస్తూ వీడేంటి దాంతో తేడాగా మాట్లాడుతున్నాడని అనుకుంది సత్య. చందన తల బాదుకుని ఓకే ఓకే కాసేపు సైలెంట్ గా ఉండు అన్నట్టుగా చెప్పింది. చందన కూడా అన్నయ్యకి ఏవో సైగలు చేయడం చూసి సత్య కళ్ళు పెద్దవైతే సంథింగ్ పులిహోర ఇస్ దేర్ అని అనుకుంటూ గబగబా కుక్కుంటున్న సత్యని వికారంగా మొహం పెట్టుకుని చూసి, అది నీ ప్లేటేనే, ఎవడు దాన్ని లాక్కోడు, ఎవడో వచ్చి దాన్ని లాక్కుంటున్నట్టు బకాసుడి చెల్లెలకి ఎక్కువలా, కుంభకర్ణుడి చెల్లెలకి తక్కువలా ఆ తిండమేంటి అన్నాడు వంశీ. మా అన్నయ్య ఈయన గారు చెల్లెలు సైగలు చేసుకుంటున్నారని తెలిస్తే ఈయన గారికి హార్ట్ అటాక్ వస్తుందేమో అనుకుంది. సత్య తిరిగి కౌంటర్ వేస్తుందని అనుకుంటే సైలెంట్ గా ఉండేసరికి డాడీ బయట వర్షం ఏమైనా పడుతుందా అని అడగడంతో, అప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చిన వీరు బయట అంతలా ఎండ కాస్తుంటే నీకు వర్షం ఎందుకు పడుతుందిరా, ఇంట్లోకి వచ్చే సన్లైట్ చూస్తే అర్థం కావట్లేదా అన్నాడు ఆశ్చర్యంగా. లేదు డాడీ, ఈ తింగర్ది నేను ఏదైనా కౌంటర్ వేస్తే తిరిగి నాకు కౌంటర్ వేస్తుంది. అలాంటిది ఈరోజు సైలెంట్ గా ఉంటే వర్షం పడుతుందేమో అనుకున్నాను అనగానే చట్నీ చేత్తోనే వంశీ భుజం మీద కొట్టడంతో చీచీ డబ్బి ఫెల, ఆ చండాలమైన చేతులతో నన్ను టచ్ చేస్తావేంటే, ఇది మొన్న మొన్న కొనుక్కున్న కొత్త షర్ట్ వేసుకోగానే పాడు చేసావా అని లేవగానే సత్య పారిపోతుంటే, అక్కడే ఆగు, నేను గాని పట్టుకున్నాననుకో మూడు లోకాలు కనిపిస్తాయి అనగానే దెబ్బకి భయపడి ఆగితే, ఇది ఉతికి ఒక్క మరక కూడా లేకుండా ఉతికి ఆరబెట్టి తీసుకురా, లేదంటే చంపేస్తానని అన్నాడు. నీ బట్టలు నా చెల్లెలు ఎందుకు ఉతుకుతుందని శక్తి సీరియస్ అయ్యేసరికి, పూసింది అదే కాబట్టి, నువ్వు విషయం తెలియకుండా మధ్యలో తూతూ అంటూ రాకరా అని వంశీ కోప్పడేసరికి, చింటూ వయసు ఉందంటే మీ అన్న వయసు ఉంటే రా అంటావెంట్రా బావా అని పిలవకుండా అని హైందవి నడ్డి మీద ఒక్కటి పీకింది. సత్య పుసుక్కున నవ్వేసరికి వంశీ కోపంగా చూడ్డంతో షర్ట్ అడ్డం పెట్టుకుని బయటికి జారుకుంది సత్య. వంశీ భుజం మీద మాత్రమే మరక అంటడంతో అక్కడే రుద్ది రుద్ది ఆరబెట్టి వెనక్కి తిరిగేసరికి దొంగ చూపులు చూస్తూ ముందు శివ వెళ్తే, ఒక 10 నిమిషాల తర్వాత చందన కూడా సేమ్ అలాగే దొంగ చూపులు చూసుకుంటూ వెళ్తే నో డౌట్ సంథింగ్ బిర్యానీ ఈస్ దేర్ అని అనుకుంటూ తను కూడా అలాగే దొంగతనంగా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళింది. ఊరి చివర పొలాల్లోకి వెళ్లేసరికి అప్పటికే నడుం నొప్పి పుట్టడంతో బాబోయ్ ఎంత దూరం వెళ్తారా ఇంకా అనుకుంటూ చాలా దూరం ఫాలో అయిన తర్వాత ఒక గడ్డిమేడ్ చాటుకి చందనాన్ని శివ చేపట్టుకుని లాగడంతో వంగి చూసిన సత్య ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్న సీన్ చూసి కళ్ళు గట్టిగా మూసుకొని, వామ్మో వీళ్ళిద్దరూ ఎప్పుడు చుంచుమాయలోకి వచ్చేశారు అనుకుంది. అంతలో వంశీ కూడా చేతిలో కర్ర ఊపుకుంటూ అటువైపే రావడం గమనించి బావా అని అరుస్తూ ఎదురు వెళ్లి అటువైపు వెళ్లకుండా అటు ఇటు తిరుగుతుంటే, నీకు షర్ట్ ఉతకమని చెప్పాను కదా, ఇటువైపు ఎందుకు వచ్చావే, అసలు ఉతికావా లేదా అని తల మీద కొట్టడంతో తల రుద్దుకుంటూ, అబ్బా ఎప్పుడు అదే గోల, తగిలింది కొంచెం చట్నీ అయితే ఒకటే ఉతుకు ఉతుకు అని ఏంటి నీ గోల, ఉతికి ఆరేశా అంది. సరే అని అంటూ వంశం ముందుకు వెళ్లబోతుంటే సత్య ఆపుతుంటే, నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఏం చేస్తున్నావని వెనక్కి తిరిగి వచ్చి అనుమానంగా అడగడంతో, అదే నేను కూడా అడగాలి అనుకున్నాను బావా, ఊరేదో తెలిసినట్టు నువ్వెందుకు ఇటువైపు వచ్చావని సత్య కంగారు పడేసరికి, ఊరు నాకే కాదే నీకు కూడా కొత్తే అన్నాడు వెటకారంగా.
అవును కదా! ఇప్పుడేం చెప్పాలి అనుకుంటూ అంటే ఇందాక నాన్నమ్మని అదే అమ్మమ్మని కలవడానికి వచ్చిన వాళ్ళని ఫాలో అవుతూ వచ్చేసరికి దారి తప్పి ఇటొచ్చేసాను బావ. నాకు భయంగా ఉంది. ఇంటికి తీసుకెళ్తావా? అని అమాయకత్వానికి అమాయకత్వం నటిస్తూ అడిగేసరికి నాకెందుకో నీ మాటలు నమ్మాలనిపించడం లేదే అని వంశీ అనేసరికి వీడి అనుమానం తగలయ్యా ఇంత స్మార్ట్‌గా ఎలా ఉంటాడో ఏంటో అనుకుంది. సత్యం మైండ్ వాయిస్ వేసుకునే లోపే వంశీ ముందుకు వెళ్ళడంతో వామ్మో! ఇప్పుడు అన్నయ్య అది కిస్ చేసుకోవడం చూసాడంటే వాళ్ళని చూసి వీడికి హార్ట్ అటాక్ వస్తుంది. వీడిని చూసి వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. ఇంత హ్యాండ్సమ్ బావ అంత చిన్న ఏజ్ లోనే పరలోకానికి పయనం అవ్వడం చూసి తట్టుకోలేను అనుకుంటూ బావ ఆగు ఎప్పుడు చిరాకు పరాకే కానీ నన్ను పట్టించుకోవేంటి అంది వయ్యారంగా. ఆమె వయ్యారాలు చూసి కళ్ళు చిన్నవి చేసి ఏంటి బిహేవియర్ తేడాగా ఉందని కర్ర మొహం మీద ఊపుతూ అడగడంతో కంగారు పుట్టిన ఇప్పుడు శివచంద్రన దొరికితే రచ్చ కావడమే కాకుండా ఇప్పుడిప్పుడే కలిసిన శక్తి చింటూల మధ్య వంశీ వల్ల మళ్ళీ గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. నో సత్య ఎంత భయపడుతున్నా సరే బావని అటువైపు వెళ్లకుండా ఆపాలని అంటూ ఏం తేడా వచ్చిందని కవ్వింపుగా అడిగింది. హే కావాలని అదో రకంగా మాట్లాడుతున్నా నీకు అది సూట్ కాలేదు కానీ ఓవర్ యాక్షన్ ఆపు అని వంశీ వెళ్ళబోతుంటే మళ్ళీ ఎదురు వెళ్లి నిలబడేసరికి వంశీ ఇరిటేట్ అయిపోయి అసలు ఎందుకు వెళ్ళనివ్వట్లేదు నువ్వు అక్కడ ఏముంది అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. సత్యకి కంగారు పుట్టి వెనక్కి లాగే క్రమంలో అక్కడే బురద గుంట ఉండేసరికి దాంట్లో కాలేసి సత్య స్లిప్ అయితే సత్యతో పాటు వంశీ కూడా పక్కనే ఉన్న ఎండిపోయిన గడ్డి కుప్ప మీద పడితే వంశీ మెడ చుట్టూ చేయి వేసి ఐ లవ్ యూ బావా అని చెబుతూ అతని పెదాలని గట్టిగా అందుకుంది. అంతే వంశీ కళ్ళు బయటికి పొడుచుకొచ్చేంత పెద్దగా అయితే ఇదేంటి ఇలా చెప్పేశాను అని అనుకుని ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ లో ఉన్న సత్య శివచంద్రన్ లవ్ చేసుకుంటున్నారన్న విషయం మర్చిపోయాను అని జ్ఞాపకం రావడంతో తల కొట్టుకుంటూ ఆ వినోద్ గాడి టార్చర్ భరించలేక చుట్టూ జరుగుతున్నాయి కూడా గమనించలేదన్నమాట అని అంటూ వంశీకి ఐ లవ్ యూ చెప్పిందన్న విషయం గమనించుకోలేదు. ఒకవైపు గడ్డిమేటు అవతల ఉన్న చందన శివను వదిలించుకోవడానికి కష్టాలు పడుతుంటే ఆమె పెదవులు ముద్దాడిలో పనిలో ఉన్నాడు అతను. ఉఫ్ బాబోయ్ చాలు బావా మన లవ్ కి ముందు ఇలా ఎప్పుడూ లేవు. నేనెప్పుడైతే ఓకే చెప్పి చచ్చానో అప్పటి నుంచి మరీ చంపేస్తున్నావని కోపంగా అడిగితే ఏం చేయను రోజు రోజుకి నీ మీద ప్రేమ పిచ్చి అలా పెరిగిపోతుందని అనగానే సిగ్గు లేకపోతే సరే ప్రేమ పిచ్చి పెరిగితే పక్కన కూర్చుని కబుర్లు చెప్పాలి గిఫ్ట్లు తీసుకురావాలి లేదంటే ఇంట్లో చెప్పి పెళ్లికి రెడీ అవ్వాలి గాని ఇలా ఓపెన్ విలేజ్ రొమాన్స్ ఏంటి అంది. రేపు మన పిల్లలకి చెప్పుకోవడానికి బాగుంటుందని శివ కన్నుకొట్టడంతో ఏంటి మీ మమ్మీని దొంగతనంగా పొలం చాటుకి తీసుకెళ్లి ముద్దులు పెట్టుకున్నానని చెప్తావా అని అడిగింది వెటకారంగా. మరి అంత ఓపెన్ గా ముద్దుల గురించి చెప్పను గాని మన లవ్ గురించి చెప్పొచ్చు కదా అన్నాడు. బాగుంది సంబడం అనగానే ఇంకొకసారి అని అడుగుతున్న శివన్ తోసేసి బయటికి రాగానే ముద్దు పెట్టుకుంటున్న వంశీ సత్యం చూసి చందన నోరు వెళ్ళబెడితే శివ అది చూసి షాక్ అయి కోపంగా వెళ్ళబోతుంటే పక్కకు తీసుకుని వెళ్ళి నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడిగింది. లేకపోతే మీ అన్న ఏమనుకుంటున్నాడని శివ కోపంగా అనేసరికి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చందన సీరియస్ గా చూసేసరికి ఏంటా చూపు అన్నాడు. నువ్వైతే ఆ అన్నకి చెల్లెలతో ఇలా గడ్డిమేట్ చాటున ముద్దులు పెట్టుకోవచ్చు మీ చెల్లెలకి పెడితే పౌరుషం వచ్చిందా అని అడిగింది చందన. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.